హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనితాని. ఇవాళ చేసుకునే ఐటెం ఎల్లిపాయ కారం. మనం బాలంత కారం కూడా అంటాం కదా, దానికి కావాల్సిన ఐటెం చూపిస్తాను ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్. ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ఇంగువ, మిరియాలు, ఓమా, జీలకర్ర నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది ఆయిల్. ఇప్పుడు మనము బండి పెట్టుకొని మంచి ఇవి ఏరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. చూపిస్తాను. ఇప్పుడు మనం ఇది తీసుకున్నాము. స్టవ్ ముట్టించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొంచెం మనకు ఆయిల్ వేడైపోయింది, వేసుకున్నాము. నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇది మాడకుండా మంచిగా వేసుకోవాలి ఎర్రగా. ఇట్లా మంచిగా ఎర్రగా వచ్చి అంతవరకు ఎంచుకోవాలి. ఇప్పుడు ఇది మనం పక్క పెట్టుకున్నాము. పెట్టుకొని ఆల్రెడీ ఎల్లిపాయలు నేను కచ్చపక్క దంచుకొని ఎండబెట్టుకున్నాను. ఎందుకంటే మనకు మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా అయిపోతుంది. మనం పచ్చిగడ్డలు వేస్తే ఏమైందంటే ముద్ద ముద్ద వచ్చేస్తుంది, మనకు ఎక్కువ రోజు నిల్వ ఉండదు. అట్లా బూజ మనకు చిన్న చిన్న పురుగులు వచ్చేస్తుంది. అందుకనే నేను ఏం చేసిన అంటే కచ్చపక్క దంచి హాఫ్ కేజీ మనము ఎండుమిర్చి తీసుకుంటే హాఫ్ కేజీ అయినా మీకు ఎల్లిపాయలు ఎక్కువ తినాలనుకుంటే హాఫ్ కేజీ తీసుకోండి, లేదంటే 3/4 కిలో తీసుకోండి. నేను హాఫ్ కేజీకి 1/4 కిలో తక్కువ తీసుకున్నాను. 3/4 కిలో. ఇది 3/4 కిలో ఇట్లా దంచుకొని నేను ఎండబెట్టుకున్నాను మంచిగా. మనకు మిక్సీ కూడా మెత్తగా మంచిగా వస్తుంది అనమాట మనం మిక్సీలో వేసుకున్న తర్వాత. నేను ఆల్రెడీ జీలకర్ర, ఓమా ఇది కూడా నేను ఆల్రెడీ సన్నగా మనం మంచిగా వేయించుకొని ఎర్రగా మిక్సీ చేసుకొని పెట్టుకున్నాను. నేను ఇది సల్లలో వేయడానికి అని చెప్పేసి నేను చేసి పెట్టినాను. ఆల్రెడీ కొంచెం ఎక్కువనే పెట్టుకున్నాను. మనము ఎండాకాలంలో దుబ్బ అవుతుంటుంది కదా, దానికోసం కొంచెం ఓమా, మిరియాలు, జీలకర్ర మిక్సీ వేసి మనం సల్లలో వేసుకొని తాగాల, బాగుంటుంది. నేను దాని గురించి పౌడర్ వేసి పెట్టుకునేది. ఇప్పుడు మనం మిరియాలు చిన్న మంట మీద పెట్టుకొని మంచిగా వేయించుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకొని మీరు ఎవరైనా కొత్తగా ఇట్లా చేయాలనుకుంటే ఎండుమిర్చి మంచిగా ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకున్నాక మనం కొద్దిగా వేసుకుంటే తొందరగా అయిపోతుంది మనకి. పచ్చి మీద ఉందనుకో తొందరగా మాడిపోతుంది.
ఎల్లిపాయలు కూడా మనం కచ్చపక్కగా దంచుకొని రోల్లో చిన్న రోల్ ఉంటుంది కదా దాంట్లో కచ్చపక్కగా దంచుకోండి. లేదు అనుకుంటే మిక్సీలో అయితే మనకు చాలా పేస్ట్ అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. మనం చిన్న రోల్లో కచ్చపక్కగా దంచుకొని కొంచెం ప్లేట్ మీద ఎండేసుకోండి. 2 రోజులలో ఎండిపోతుంది మనకి. ఎండ కూడా తొందరగా ఎండుతుంది. ఒక 2 రోజులు మనం ఎండబెట్టుకున్నాం అనుకో మంచిగా ఇట్లా ఇట్లా అంటే మనకు ముక్కలు అయిపోతాయి అన్నమాట. మనం దీంట్లో కావాలనుకుంటే కరివేపాకు, మునగాకు వేసుకోవచ్చు, శనగాకు వేసుకోవచ్చు. అది ఇంకోసారి చేసి చూపిస్తా అన్నీ చేసింది. ఈ మిరియాలు ఏంటంటే డెలివరీ అయిన వాళ్ళకి మనం ఇట్లా మిరియాలు వేసుకోవచ్చు. లేదు అంటే మనకు మిరియాలు వద్దు అనుకుంటే ఎండుమిర్చి, ఓమా, జీలకర్ర, ఎల్లిపాయలు, ఇంగువ, సాల్ట్ వేసుకోవాలా. సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనకేంటంటే బాలంతలకు పాలు మంచిగా రావాలి కాబట్టి ఇట్లా మిరియాలు వేసుకుంటే వాళ్ళకి మంచిగా పాలు వస్తాయి. ఇది కూడా మనకు మంచిగా వేగిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. వేడి మీద వేస్తే ఇట్లా మనకు ముద్దలు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అయిపోయింది, మిక్సీ పట్టుకున్నాను. ఇది వేడివేడి అన్నంలోకి, మన దోశకి, ఇడ్లీకి, ఉత్తప్పంకి, పెసరట్టుకి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మనం కారం దోశ అంటాం కదా దానికి కూడా బాగుంటుంది ఇది. మళ్ళీ ఒకసారి కొలతలు చెప్తాను ఫ్రెండ్స్ మీకు. ఇది ఒక 1/2 కేజీ ఎండుమిర్చి, 200 గ్రాములు మిరియాలు, 100 గ్రామ్స్ ఓమా, 150 గ్రామ్స్ జీలకర్ర, 200 గ్రామ్స్ ఉప్పు, 1 టీ స్పూన్ మనకి ఇంగువ. ఇవన్నీ మిక్సీ చేసుకోవాలా. మిక్సీ చేసుకొని మిక్సీలో కొట్టుకొని మనకు ఎల్లిపాయలు ఒకటి కచ్చపక్కగా చిన్న రోల్లో దంచుకొని మీరు ఎండబెట్టుకోండి. ఒక 2 రోజులు ఎండిన తర్వాత వేసుకోవాలా. అప్పుడు మనకి ఇట్లా మెత్తగా పొడి లెక్క వస్తుంది, లేకపోతే ముద్దగా వస్తుంది. మళ్ళీ దాన్ని ఆరబెట్టుకొని చేస్తే మనకు స్మెల్ అనేది పోతుంది. మనం ఇట్లా మంచిగా మెత్తగా రావాలి అనుకుంటే మీరు మంచిగా ఎల్లిపాయలు కచ్చపక్కగా దంచుకొని ఎండబెట్టుకోండి 2 రోజులు. ఎండుమిర్చి కూడా ఒక రోజు ఎండబెట్టుకోండి. 2 రోజులు ఎట్లాగో మీరు ఎల్లిపాయలు ఎండబెడతారు కాబట్టి ఎండుమిర్చి కూడా 2 రోజులు ఎండబెట్టండి. ఎండబెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేస్తే క్రిస్పీగా వస్తే మంచిగా మెత్తగా పౌడర్ లెక్క అవుతాయి. మీకు ఈ కారం పొడి నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.